అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారైనా అడుగడుగున అభిమానులు ఆయన కాన్వాయ్కి అడ్డు తగులుతూ ఒకసారి ఆయన కలవాలి, ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనే ప్రయత్నం మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ బయటే ఆపేసిన అభిమానులు అవ్వచ్చు, ప్రజలు ఆయన కాన్వాయ్కి అడ్డుగా వచ్చి సీఎం సీఎం అంటూ కూడా అరుస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అందరికీ అభివాదం చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు కదలనివ్వండి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెబుతూ వెళ్తున్న దృశ్యాలు. అయితే ఒక విషయం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజల్ని, అభిమానుల్ని ఎయిర్పోర్ట్ బయటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు లోపలికి రాకుండా చేసిన సిచ్యువేషన్. అయితే బయటకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి అడ్డుగా ప్రజలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. సీఎం సీఎం అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అందరికీ కూడా అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు కదులుతోంది. టోల్ గేట్ వద్ద కనిపిస్తోంది దృశ్యాలు. మహిళలు కొంతమంది ఆయన కలవడానికి, కలిసే అవకాశం వస్తుందేమో అని అక్కడికి వచ్చిన వాళ్ళని పోలీసులు అడ్డుకుంటున్నారు. వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు. ఆయనకు ఎప్పట్లాగానే కొంతమంది వినతి పత్రాలైతే, కొంతమంది ఆయన చిత్రపటాన్ని తమ చేతులతో గీసి ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది చంటి పిల్లలను ఆయనకు అందించే ప్రయత్నం చేస్తుంటారు. అవే దృశ్యాలు ప్రస్తుతం ఇక్కడ కూడా కనిపిస్తాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బయట వేచి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఆయన కాన్వాయ్ను అడ్డుకుని ఆయన ఒకసారి పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా వారి కోరిక మన్నించి కాన్వాయ్ దిగి వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం బయలుదేరి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మార్గ మధ్యలో అడుగడుగున అభిమానులు అడ్డుగా వస్తున్నారు. ఆయన ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కలిసి అభివాదం చేస్తూ ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తోంది. అక్రమంగా రిమాండ్లో ఉంచిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి ఆయన ఇవాళ శ్రీకాకుళం వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఎయిర్పోర్ట్లో కాసేపటి క్రితం ఆయన దిగారు. ప్రస్తుతం రోడ్డు మార్గాన ఆయన ముందుకు కదులుతున్నారు. అందరికీ అభివాదం చేస్తూ ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతోంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం గంటన్నర సమయం తీసుకుంటుంది. అక్కడ జిల్లా జైలు వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. ఎవరిని కూడా అటువైపు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అడుగడుగున అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆయన్ని కలవకూడదు, అనుకున్న ప్రజాదరణ బయట ప్రపంచానికి తెలియకూడదని చేస్తున్న ప్రయత్నాలు మరొకసారి కనిపిస్తూ ఉన్నాయి. విశాఖ నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వెళ్తూ ఉన్నారు. ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతోంది. చూస్తున్నాం అభిమానుల కోరిక మేరకు ఆయన కార్ దిగి అందరినీ పలకరించి ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన కాన్వాయ్ని కూడా కేవలం 8 వాహనాలకే కుదించి ఒక రెస్ట్రిక్షన్ పెట్టింది కూటమి సర్కార్. అయినప్పటికీ ఆయన ఈరోజు వస్తున్న కారణం, బయటకు వచ్చిన నేపథ్యం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమంగా నిర్బంధించిన నేపథ్యంలో ఆయన పలకరించడానికి, పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి ఆయన వస్తున్నారు. ఇది ఏ పార్టీ కార్యక్రమం కాదు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే మరి ఎందుకు ప్రభుత్వానికి ఇంత భయం అనేది అర్థం కాని పరిస్థితి. ఇదే అంశాన్ని పలువురు నాయకులు కూడా ఇంతకు ముందే ప్రస్తావించిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. విశాఖ నుంచి శ్రీకాకుళం బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడుగడుగున అభిమానులు ఆపి వారికి ఒక్కసారి సెకండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కసారి సెల్ఫీ దిగే అవకాశం వస్తుందేమో అని వేచి చూస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా ఆయన కాన్వాయ్ ఆపి వారిని పలకరించే ప్రయత్నం చేస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.